దగ్గుబాటి వారసుడు రానా సినిమాల విషయంలో కాస్త స్పీడ్ తగ్గించాడు. విరాట పర్వం సినిమా తర్వాత ఏవో 1-2 సినిమాలు, అది కూడా గెస్ట్ రోల్ లాగా చేశాడు తప్ప లీడ్ రోల్ చేసిందే లేదు. రానా మూవీల విషయంలో ఆచితూచి స్టెప్పులు వేస్తున్నారా, లేక వెబ్ సిరీస్ వల్ల మూవీస్ పై ఫోకస్ తగ్గించారో ఫ్యాన్స్ కు ఓ పట్టానా అర్థం కావటం లేదు. గతంలో వెంకటేష్, రానా, దగ్గుబాటి కీ రోల్స్ లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ సీజన్ 2కు రానా రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ రానా మూవీలు, వెబ్ సిరీస్లపై చేస్తున్న ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రానా మూవీలపై కాస్త ఫోకస్ తగ్గించారు. తను చెయ్యాలనుకున్న వెబ్ సిరీస్ అలా చేసుకుంటూ పోతున్నారు. అలాని ఓటీటీల వైపు ఫుల్ కాన్సంట్రేషన్ చేయట్లేదు. సింగిల్ గా లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ వచ్చి 2 ఏళ్లు దాటిపోతోంది. రీసెంట్ గా వెట్టయాన్లో విలన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఆ మూవీ రానాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏమీ కాలేదు. ఈ మధ్యలో తేజ డైరెక్షన్లో రాక్షస రాజా మూవీని రానా చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయింది. మరోవైపు గుణశేఖర్తో చేయాల్సిన హిరణ్య కశ్యప సినిమా కూడా హోల్డ్లో ఉంది. ఆ సినిమా త్రివిక్రమ్ ఆధ్వర్యంలో చేసేలా ప్లాన్ చేస్తున్నారు రానా. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ఏంటంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రానా ఓ మూవీ చేయబోతున్నారట. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈసారి కొత్త స్కెచ్ వేశారు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస మూవీకి ప్లాన్ చేశారు. ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ ఇద్దరూ కలిసి కొద్ది రోజులు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. సడన్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ అవుట్ అయిపోయారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల హీరో వెనక్కి తగినట్టుగా చెబుతున్నారు. అయితే ప్రెజెంట్ ఆ బ్రహ్మరాక్షస ప్రాజెక్ట్ రానా వద్దకొచ్చినట్టుగా టాక్. రానా, ప్రశాంత్ వర్మ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. దాదాపుగా సినిమా ఓకే అయినట్టే టాక్. ప్రశాంత్ వర్మతో రానా మూవీ చేస్తే అది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ప్రజెంట్ నందమూరి మోక్షద్ మూవీతో పాటుగా మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే రానా బ్రహ్మరాక్షస సెట్స్ మీదకెళ్తుందని టాక్. పాన్ ఇండియా లెవెల్లో స్పెషల్ రోల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రానాకి ఒక సాలిడ్ మూవీ హిట్ వస్తే మళ్లీ తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ ఒక్క హిట్ పడితే చాలు ఒక రేంజ్కి వెళ్లే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు రానా స్కెచ్ వేరేలా ఉందని అంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే మూవీస్ తో పాటుగా ఓటీటీ కంటెంట్ పై రానా ఫుల్ ఫోకస్ చేస్తారట. వెంకటేష్ కెరీర్లో ఫస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ కు వ్యూస్ మిలియన్స్ లో వచ్చాయి. కానీ కంటెంట్ పరంగా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే స్టోరీ మరీ బోల్డ్ గా ఉండడంతో, తెలుగు డబ్బింగ్ లో పుష్కలంగా బూతులు రావడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ముఖ్యంగా వెంకీకి ఫ్యామిలీస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాన్ని నమ్ముకుని రానా నాయుడు చూడటం మొదలుపెట్టిన కుటుంబాలు ఫస్ట్ ఎపిసోడ్కే లాగౌట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతా దర్శక నిర్మాతలు హీరో దృష్టికి వెళ్లకుండా లేదు. అందుకే సీజన్ 2 విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామంటున్నారు. వెంకటేష్ ఈ విషయాన్ని సంక్రాంతికొస్తున్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఓటీటీలు చూడటం వల్ల బూతులొస్తాయని బుల్లిరాజు క్యారెక్టర్ ద్వారా చెప్పించిన వైనం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. రానా నాయుడుపై నెగిటివిటీ తన దృష్టికి రాలేదని, అయినా సరే సీక్వెల్ కోసం అంత డోస్ లేకుండా చూస్తామని వెంకటేష్ అన్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న రానా నాయుడు 2 ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది నెట్ఫ్లిక్స్ ప్రకటించలేదు. ఈ ఏడాది ఉంటుంది కానీ స్లాట్ నిర్ణయం ఇంకా జరగలేదు. వెంకీ, రానాతో పాటుగా మిగిలిన పాత్రలు ఇందులో కొనసాగబోతున్నాయి. సో ఈసారి గట్టి నమ్మకమే పెట్టుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా స్టార్ హీరోస్ వెబ్ సిరీస్ చేసేటప్పుడు కంటెంట్ ఎలా ఉందో బాగా చెక్ చేసుకోవటం అవసరం. ట్రెండ్ పేరుతో మరీ బోల్డ్నెస్ ప్రోత్సహించినా అది వేరే దారిలో వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందులోనూ వెంకటేష్ వంటి క్లీన్ హీరో నుంచి అలాంటివి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. రానా నాయుడు సీజన్ 2కి హోమ్లీ టచ్ ఇవ్వబోతున్నారు. అది ఎంతలో ఉంటుందనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి కంప్లైంట్స్ ఏవీ రాకుండా ఫ్యామిలీతో చూసే వెబ్ సిరీస్ రానా చేయాలనేది ఫ్యాన్స్ కోరిక కూడా.